ఒక మనుషునికి ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరిని తండ్రి ఎంతగానో ప్రేమించేవాడు. కానీ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిలో నాకు రావాల్సిన వాటా ఇవ్వమని అడిగాడు. అతడు తన ఆస్తిని ఇద్దరికీ పంచి ఇచ్చాడు. చిన్న కుమారుడు ఆస్తిని అమ్మి డబ్బు సమకూర్చుకుని దూరదేశానికి ప్రయాణమైపోయి అక్కడ తన డబ్బంతా వేశ్యలకు జోదమునకు ఖర్చు పెట్టేశాడు. తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేయటంతో తినడానికి తిండి లేక చిన్న కుమారుడు చాలా అవస్థపడ్డాడు. చేసేదేమీ లేక ఆ దేశంలో ఒకని దగ్గర పనిలో చేరాడు. ఆ వ్యక్తికి పందులున్నాయి. ఆ పందులు మేపే పని చిన్న కుమారుడికి ఇచ్చాడు. ఒకసారి పందులు మేపడానికి వెళ్ళినప్పుడు పందులు పొట్టు తింటూ ఉన్నాయి. అతనికి ఆకలి వేయటంతో వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడ్డాడు గాని ఎవడు వానికి ఏమీ ఇవ్వలేదు. ఇదంతా అనుభవించిన తర్వాత చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకుని, నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని నా తండ్రిని వేడుకుంటానని చెప్పి లేచి తండ్రి వద్దకు బయలుదేరాడు. ఆ తండ్రి తన కుమారుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన కుమారుడు రావటం దూరం నుండి గమనించి పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు చిన్న కుమారుడు తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని అన్నాడు. అప్పుడు తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రము తెప్పించి తొడిగించి ఉంగరం పెట్టించి పాదములకు చెప్పులు తొడిగించి ఒక కొవ్వుని దూడను వధించి గొప్ప విందు చేయించాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని ఎంతో ఆనంద పరవశులయ్యాడు. ఆ సమయంలోనే పెద్ద కుమారుడు వచ్చి జరిగిందంతా గమనించి తెలుసుకుని తండ్రి దగ్గర అలిగి, నీవు నా స్నేహితులతో సంతోషించడానికి నాకెప్పుడూ కూడా ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. నీ కొడుకు తన ఆస్తినంతా వేశ్యలకు ఖర్చుపెట్టి నాశనం చేస్తే వాడు వస్తే గొప్ప విందు చేయిస్తున్నావు అని చెప్పి తండ్రితో వాదించాడు. అప్పుడు తండ్రి పెద్ద కుమారుడితో, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని అతనితో చెప్పాడు. తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. చిన్న కుమారుడు లోకాశలకు లోనై దేవునికి దూరమై దేవుని సన్నిధిని విడిచిన వారికి సాదృశ్యం. పెద్ద కుమారుడు ఇశ్రాయేల్ మత నాయకులకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని రక్షణ జీవితం జీవిస్తూ కొంతమంది తప్పిపోయి లోకాశలకు గురై లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆశతో ఎదురు చూస్తుంటారు. పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగి వస్తే ప్రభు వారిని చేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.